నమస్కారం. నేను డాక్టర్ జిఎల్ సుష్మితా రెడ్డి, ఊపిరితిత్తుల వ్యాధి నిపుణురాలిని, మెడికవర్ హాస్పిటల్స్, నెల్లూరు. వరల్డ్ సిఓపిడి డే. ప్రతి సంవత్సరం మనం నవంబర్ 20వ తేదీన వరల్డ్ సిఓపిడి డే జరుపుకుంటాం. ఈసారి థీమ్ నో యువర్ లంగ్స్, అంటే ఊపిరితిత్తుల గురించి, వాటి యొక్క ఫంక్షన్ గురించి తెలుసుకుందాం. సిఓపిడి అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిజీజ్, అంటే దీర్ఘకాలికంగా ఊపిరితిత్తుల్ని ఎఫెక్ట్ చేసే వ్యాధి. ఈ వ్యాధిలో శ్వాసనాళాల్లో నుంచి గాలి ప్రసరణ జరిగేందుకు ఇబ్బంది కలుగుతుంది, మరియు మన ఊపిరితిత్తుల్లోని సూక్ష్మ భాగాలైన ఆల్వియోలైలో ఆక్సిజన్ మరియు కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్చేంజ్ జరిగే దగ్గర ఇబ్బంది కలిగి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోవడము, కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ పెరగడం అనేది జరుగుతుంది. ఈ సిఓపిడి అనేది ముఖ్యంగా మనం చూసినట్లయితే స్మోకర్స్ లో చూస్తూ ఉంటాం. కేవలం స్మోకర్స్ లో మాత్రమే కాదు, స్మోకింగ్ చేయని వాళ్ళల్లో కూడా పాసివ్ స్మోకింగ్, అంటే ఈ డస్ట్ వల్ల కానివ్వండి, వేరే వాళ్ళు పీల్చి వదిలిన పొగని పీల్చడం వల్ల కానివ్వండి, ఆటోమొబైల్ ఎగ్జాస్ట్ పీల్చడం వల్ల కానివ్వండి, లేదా కొన్ని దీర్ఘకాలిక వ్యాధుల వల్ల కానివ్వండి, ఊపిరితిత్తుల్లో సిఓపిడి ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. ఇది ముఖ్యంగా మనము మేల్స్ లో, అంటే మగవారిలో చూసినప్పటికీ కూడా ఈ కాలంలో ఆడవారిలో కూడా దీని సంఖ్య పెరుగుతుంది. సిఓపిడిలో ఇందాక చెప్పినట్లు ఊపిరితిత్తుల యొక్క శ్వాసాలలో వాపు ఏర్పడి అవి చిన్నవిగా అవడం వల్ల గాలి ప్రసరణకు ఇబ్బంది జరుగుతుంది. అలాగే సూక్ష్మ భాగాలైన ఆల్వియోలైలో కూడా దెబ్బతిని వాటి యొక్క పటుత్వాన్ని కోల్పోవడం వల్ల ఊపిరితిత్తుల యొక్క ఎలాస్టిక్ నేచర్ దెబ్బతినడం వల్ల ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్చేంజ్ దెబ్బతిని ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడం, కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ పెరగడం జరుగుతుంది. ఈ సిఓపిడితో బాధపడే వారిలో ముఖ్యమైన లక్షణాలు దీర్ఘకాలికమైన దగ్గు ఉండడము, పొద్దున్నే లేచిన వెంటనే కఫం రావడము, అలాగే ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు పసుపు రంగు గల్ల రావడము, పిల్లి కూతలు, ఆయాసం రావడము చూస్తూ ఉంటాం. ఇది ఎక్కువగా ఉన్న వారిలో మనం ఆక్సిజన్ తగ్గిపోవడం వల్ల ఆయాసము, కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోవడం వల్ల ఎక్కువసేపు మత్తుగా ఉండడము, కాళ్ళవాపులు, ముఖ్యంగా ఆయాసం వల్ల కడుపు ఉబ్బరం లాంటి లక్షణాలను కూడా మనం చూస్తూ ఉంటాం. సిఓపిడిని సకాలంలో గుర్తించినట్లయితే జబ్బు ప్రోగ్రెషన్ అనేది తగ్గించడానికి వీలవుతుంది. దీనికి ఊపిరితిత్తుల డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఈ జబ్బుని నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీనికి పిఎఫ్టి టెస్ట్ అనేది అవైలబిలిటీలో ఉంది. అలాగే సిఓపిడి పేషెంట్స్ యొక్క జబ్బు బట్టి మెడికేషన్స్ కరెక్ట్గా వాడుకోవడము, ఇన్హేలర్స్ని కరెక్ట్గా వాడడం ద్వారా ఈ జబ్బు యొక్క ప్రోగ్రెషన్ని తగ్గించి సిమ్టమ్స్ అనే వాటిని కంట్రోల్లో పెట్టడానికి వీలవుతుంది. అలాగే సిఓపిడి పేషెంట్స్ వాళ్ళ మెడికేషన్స్ వాడుతూ ప్రతి సంవత్సరం వ్యాక్సినేషన్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సిఓపిడి వ్యాధి ఉన్న వాళ్ళు 50 ఏళ్ళు పైబడిన వాళ్ళందరూ కూడా ప్రతి సంవత్సరం ఫ్లూ వ్యాక్సినేషన్ తీసుకోవాలి. అలాగే 5 సంవత్సరాలకు ఒకసారి ఈ ప్రివెనార్ 13 అనే వ్యాక్సినేషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ వరల్డ్ సిఓపిడి డే రోజు ప్రతి ఒక్కరూ ఈ సిఓపిడి గురించి అవగాహన తెలుసుకొని మరియు కుటుంబ సభ్యులకు కూడా దీని గురించి అవగాహన తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.